విజయ్ దేవరకొండ సహా పలువురిపై కేసులు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం. విచారణకు హాజరైన విష్ణుప్రియ, శేఖర్ భాష. హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేసిన న్యాయస్థానం. బీజాపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు. ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు, 1 జవాను మృతి. జాతుల మధ్య ఘర్షణతో నివురుగప్పిన నిప్పుల మణిపూర్. అల్లర్ల వేళ చురాచంద్పూర్ జిల్లాలో కర్ఫ్యూ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా పలువురు అగ్ర నటులపైన కేసులు పెట్టారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ వ్యవహారం సంబంధించి కూడా అంటే బెట్టింగ్ యాప్లో ప్రచార కార్యకర్తలుగా నిర్వహిస్తున్న సినీ నటులతో పాటు తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా మరొకసారి హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదు కావడం జరిగింది. దీంట్లో దాదాపు ఇటు 6 సినీ నటులు ఉండగా మిగతా వారు సోషల్ మీడియాకు సంబంధించి కూడా అత్యధికంగా లక్షలకు సంబంధించి కూడా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రమోట్ చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా మరొక కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంట్లో కూడా కాసులకు కకృతిపడి బెట్టింగ్ యాప్స్ల పైన కూడా ప్రచారం చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే అక్కడ నోటీసులు ఇచ్చి దర్యాప్తు అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరొకసారి ఇటు మియాపూర్లోని ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 25 మంది పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దాంట్లో మొదటిగా A1గా ఉన్న దగ్గుపట్టి రాణా, తర్వాత ప్రకాష్ రాజు, మంచు లక్ష్మితో పాటు కొంతమంది హీరోయిన్లు కూడా దీంట్లో ఉండడం జరిగింది. దాంతోపాటు ప్రముఖ ఛానళ్లకు సంబంధించి కూడా యాంకర్ వహిస్తున్న యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు శ్యామల కానీ తర్వాత శ్రీముఖి, విష్ణుప్రియకు సంబంధించి కూడా వీరిపై కూడా కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు అయితే గతంలో తనకు సంబంధించి కూడా అంటే వీళ్ళు ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్స్ ద్వారానే దాదాపు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టడం, తర్వాత వాటిని తిరిగి రాకపోయేసరికి అప్పులు తీసుకువచ్చి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా నేను కూడా బెట్టింగ్లో వీళ్ళు ఎక్కడైతే ప్రచారం చేస్తున్న యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు పెట్టడంతో లక్షల కొద్ది కూడా నేను నష్టపోయానని చెప్పి కూడా అతను మియాపూర్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం కూడా పోలీసులు నిన్న సాయంత్రం అయితే కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో 25 మంది ఎవరైతే సినీ నటులు కానీ తర్వాత ప్రముఖ యాంకర్లతో పాటు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే మరి నోటీసులు ఇచ్చి దర్యాప్తుకు సంబంధించి కూడా విచారణ చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా దీంట్లో ఏ యాప్కు సంబంధించి కూడా ఎంతవరకు డబ్బులు వసూలు చేశారు, ప్రమోటర్కి సంబంధించి కూడా ఎలాంటి గైడ్లైన్స్ వీళ్ళు పాటించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో కూడా కనీసం వాటిని లెక్క చేయకుండా కూడా ఈ యూట్యూబర్స్ కానీ తర్వాత సినీ నటులతో పాటు కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దీంట్లో ఉండడంతో కూడా ఒక గమనార్థంగా మారిందని చెప్పవచ్చు. అసలు వీళ్ళు ఇచ్చిన ప్రమోటర్ ఆధారంగానే సామాన్య ప్రజలతో పాటు యువకులు కూడా ఎక్కువగా ఆకర్షితులై బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులో భాగంగా మరి ఎలాంటి నోటీసులో పేర్కొన్న తర్వాత వారు ఎలాంటి విచారణ చేపడతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక పక్క పంజగుట్ట కేసులో ఉన్నప్పటికీ పంజగుట్ట కేసులో వీరు కొంతమంది నిందితులుగా ఉన్నప్పటికీ మరి దాంట్లో ఇటు మియాపూర్ దాంట్లో కూడా దాదాపు
5 మంది కూడా దీంట్లో ఉండడం జరిగింది. దాంట్లో బన్నీ సన్నీ యాదవ్ కానీ తర్వాత హర్ష సాయితో పాటు విష్ణుప్రియ టేస్టీ తేజతో సంబంధించి కూడా వీళ్ళు పాత కేసులో ఉన్నప్పటికీ మియాపూర్ కేసులో కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి వీరిని కూడా వీరికి నోటీసులు ఇచ్చి తర్వాత నోటీసుల భాగంగానే విచారణ చేపట్టిన తర్వాతనే విచారణ అనంతరం కూడా పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. బెట్టింగ్ యాప్స్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు నటి విష్ణుప్రియ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు తాకీదులు జారీ చేశారు. విచారణకు హాజరు కావడానికి మరికొందరు సమయం కోరారు. ఇకపై యాప్స్ కు ప్రచారం చేయబోమని ఇప్పటికే పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారు. పెట్టిన మరికొందరు యూట్యూబర్లు మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు ఆ కోణంలోనూ దృష్టి సారించారు. రంగారెడ్డి శంషాబాద్ లోని ఈకేఏఎం కన్వెన్షన్ హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తొండుపల్లి వద్ద కన్వెన్షన్ హాలులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున మంటలు మరింత వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఇంజన్లతో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. 2 రోజుల క్రితం 2 వర్గాల మధ్య జరిగిన అల్లర్లతో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. దీంతో చురచాందపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. విద్యా సంస్థలు, దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. చురచాందపూర్ జిల్లాలో జోమిలా ప్రాబల్యం ఎక్కువగా ఉండగా కొన్ని ప్రాంతాల్లో హమరు కుకీలు కూడా ఉంటారు. చర్చ్, పౌర సంఘాల నేతలు తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మళ్లీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తికి బుల్లెట్ గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తాజా ఘర్షణల కారణంగా నిరాశ్రయులైన కుక్కీలు పునరావాస శిబిరాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు చెప్పారు. సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యంగ్ ఇండియా పాఠశాలలు గేమ్ చేంజర్ గా మారతాయని రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది. సర్కారీ నిర్ణయంతో ఎక్కువ మంది ప్రభుత్వ బడుల్లో చేరతారని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మరిన్ని ఎంబీబీఎస్, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 1,71,00,000 వాహనాలు ఉండగా మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా, కేరళ, హర్యానా తర్వాత 4వ స్థానంలో తెలంగాణ నిలిచిందని తేల్చింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉన్నట్లు పేర్కొంది. ఆహార ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తి పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 19.40 లక్షల విద్యార్థులు ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం 36.35 లక్షల మంది చదువుతున్నారు. వరుసగా 36.35% ఉంది. ఆ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్ని నెలకొల్పుతోంది. ఆ పాఠశాలలు ఉన్నత స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తాయి. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ సంస్థల్లో చేరతారని సామాజిక ఆర్థిక నివేదిక 2025 పేర్కొంది. సర్కారీ బడుల్లో విద్యార్థుల శాతం పెంచేందుకు ఆ పాఠశాలలు గేమ్ చేంజర్ గా మారతాయని భావిస్తోంది. ఈ మేరకు గత ఆర్థిక విద్యా సంవత్సరాల ఆధారంగా ఆ నివేదిక పలు అంశాలు వెల్లడించింది. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వం సింగపూర్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా నైపుణ్య విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది. రాష్ట్రంలో నిరక్షరాస్యులున్న 40 లక్షల మందిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రభుత్వం వయోజన విద్యాశాఖ ద్వారా కార్యక్రమాలు చేపడుతోంది.
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే వాటిల్లో ప్రస్తుత విద్యా సంవత్సరమే 8 అందుబాటులోకి వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కొడంగల్ ప్రభుత్వ వైద్యశాలతో పాటు హెల్త్ సైన్స్ కళాశాల ప్రారంభమవుతుంది. ఈ విద్యా సంవత్సరం 53 పీజీ సీట్లు కొత్తగా చేరాయని నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది 83 బ్రాడ్ స్పెషాలిటీ, 20 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్ల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ కు దరఖాస్తు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వైద్య రంగంలో నిపుణులు తయారు చేసుకునేందుకు వీలవుతుందని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 వెల్లడించింది. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం అమల్లో మెదక్, ఆదిలాబాద్, వనపర్తి మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అదే సమయంలో జగిత్యాల, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మౌలిక వసతులపై ఆర్థిక, సామాజిక నివేదిక పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఇంకా 5.08 లక్షల ఆటోలుంటే 11,657 ఈ రిక్షాలు నడుస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా, కేరళ, హర్యానా తర్వాత 4వ స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ప్రయాణికుల వృద్ధి 14.56% ఉంది. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లిలో విమానాశ్రయాల్ని ఏర్పాటు చేసే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాల్ని సంపూర్ణ సౌర గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో చిన్న కమతాలు క్రమేపీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆహార ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తి పెరిగింది. పశుగణన ప్రకారం దేశంలోని గొర్రెల జనాభాలో తెలంగాణలోని 25.67% ఉన్నాయి. దేశవ్యాప్తంగా పశువుల్లో 6.09% తెలంగాణలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్లో నిలవగా ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. ఆ 2 జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు కన్నా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. వికారాబాద్లో అతి తక్కువ తలసరి ఆదాయం నమోదైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, మేడ్చల్, సిద్దిపేట, గద్వాల, వనపర్తిలో నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్లో, ఆ తర్వాత కొత్తగూడెంలో నమోదయ్యాయి. గ్రామీణ సామాజిక జీవిత సారాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ SPM-RM పథకంలో తెలంగాణ 91.87%తో 4వ స్థానంలో నిలిచింది. తమిళనాడు మొదటి స్థానంలో, ఆ తర్వాత మిజోరం, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ LRS రుసుములపై 25% రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లింపుల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది. ప్రతి మున్సిపాలిటీలో వేలల్లో దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఫీజు చెల్లిస్తున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. ఆ ప్రక్రియలో నెలకొన్న జాప్యం, గందరగోళ ఆ పరిస్థితికి కారణమవుతోంది. మొబైల్ నంబర్లు మారటం, 2020 నాటి రసీదులు అందుబాటులో లేకపోవటం సహా అధికారుల స్థాయిల్లో రుసుముల నిర్ధారణ ఆగిపోవటం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో LRS ప్రక్రియ కొనసాగుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై కథనం. ఇళ్ల స్థలాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25% రాయితీని వినియోగించుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లక్షల్లో దరఖాస్తులు రాగా ఫీజు చెల్లించినవి వేలల్లోనే ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫీజు చెల్లించాలంటే 2020లో ఏ మొబైల్ నంబర్తో LRS చెల్లించారో అది తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా మంది ఫోన్ నంబర్లు మార్చేశారు. మొబైల్ నంబర్ మారినా దరఖాస్తు నంబర్లు, దస్త్రాల వివరాలు సమర్పిస్తే అనుసంధానం చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ మందికి ఆ విషయంపై అవగాహన ఉండట్లేదు. ఫీజు చెల్లిద్దామని కార్యాలయానికొస్తే L1, L2 పెండింగ్ అని చెల్లించాల్సిన ఫీజు చూపట్లేదు. ఫీజు నిర్ణయించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సమయం పడుతోంది. అందుకు అలాంటి ఇంటి యజమానులు 25% రాయితీపై ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వ భూములు, FTL పరిధిలో ఉన్న లేఅవుట్లు, నిషేధిత జాబితాలో ఉన్నవి క్రమబద్దీకరించారు. అలాంటివి ఏం లేకపోయినా ఫీజు పెండింగ్లో ఉండడంతో జనం అసహనానికి గురవుతున్నారు. కొందరు ఫీజులు చూస్తే -1000, 2000 చూపుతోంది. అలాంటి వారు ఎంత డబ్బు చెల్లించాలో తెలియట్లేదు. ఇంటి నుంచే ఆన్లైన్లో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేక ఆ దిశగా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. 200 గజాల ప్లాట్ ఉంది. 2020లో నేను LRS కోసం అప్లై చేసిన 1000 రూపీస్ పే చేశాను. ఈరోజు 25% తగ్గిస్తాము ట్యాక్స్ అని చెప్పినాను. దానికోసం వస్తే ఇంకా పెండింగ్లో ఉంది అంటున్నారు. OTP చూసినారు కానీ ఇంకా క్లియరెన్స్కి రాలే. మరి ఎప్పుడు వస్తుందంటే కూడా దానికి సమాధానం లేదు. మరి ఎప్పుడు రావాలి, ఎప్పుడు తీసుకుపోవాలి, మాకు ఎప్పుడు పే చేయాలి, మాకు అర్థం కావట్లేదు. LRS ఫామ్ ఖచ్చితంగా కావాలంట. అదర్వైజ్ ఆయన ఫోన్ నెంబర్ ఏదైతుందో అది తీసుకొని రమ్మని చెప్తున్నారు. అయితే నెంబర్ అయితే పోయింది.
ఎల్ఆర్ఎస్ కట్టాము, ఇంటికాడ ఉంది అది, కానీ ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పి మాకు తెలియదు, ఖచ్చితంగా తేవాలని చెప్పి. ఫోన్ నెంబర్ లేకున్నా కూడా కొన్ని అప్లికేషన్స్ వస్తాయి కదా, ఆ విధంగా వస్తాయనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చినాక లేదు, కంపల్సరీ ఫామ్ తీసుకురావని చెప్తున్నారు. స్కీమ్ అయితే ఓకే, బెటర్, అంటే కొంచెం మనవే సేఫ్ అవుతాయి కదా, అంటే ఏమున్న డాక్యుమెంట్స్ కానీ భూమి కానీ మన సేఫ్ అవుతాయి కాబట్టి స్కీమ్ అయితే బెటర్ ఒక రకంగా. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 24,444 దరఖాస్తులు రాగా 7,321కే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతించారు. 18,500 వరకు దరఖాస్తులు ఇప్పటికీ L1, L2 అధికారుల వద్దే పెండింగ్లో ఉన్నాయి. అనుమతించిన 7,000 మందిలో ఈ నెల 17 నాటికి ఫీజులు చెల్లించింది కేవలం 550 మందే. 347 దరఖాస్తుల్లో షార్ట్ ఫాల్ రాగా 18 దరఖాస్తుల్ని నిరాకరించారు. వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలు కలిపి 48,250 దరఖాస్తులు అందాయి. నెలాఖరులోగా రుసుం చెల్లిస్తే 50 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఫీజు చెల్లించిన వాళ్ల సంఖ్య 1000 దాటలేదు. 5 జిల్లాల్లోనూ అదే పరిస్థితి. వచ్చిన ప్రతి ఒక్కరికి సమగ్ర సమాచారం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 2020లో చేసిన దరఖాస్తు నెంబర్, అప్పటి మొబైల్ నెంబర్ లేదంటే సరైన దస్త్రాలు తీసుకొస్తే రుసుము ఎంతో చెప్పడం సహా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అమౌంట్ రాకపోతే మనకు పెండింగ్ అన్న చూపిస్తుంది, షార్ట్ ఫాల్ అన్న చూపిస్తుంది, లేదంటే L2 అన్న చూపిస్తుంది సార్. L1 అంటేమో మేము సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. అప్పటికప్పుడే మేము వాట్సాప్ చేసేస్తున్నాం సార్ వాళ్ళకు. వాళ్ళు అక్కడనే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు L2లో ఉంటే మాత్రం సార్ వాళ్ళకి చెప్తాం కాబట్టి ఈ లిస్ట్ తీసుకొని వాళ్ళు అప్పటికప్పుడే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఒకవేళ షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి, షార్ట్ ఫాల్ వస్తే దాంట్లో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయమని చెప్పిస్తున్నాం సార్. మొబైల్ నెంబర్ లేకున్నా పర్వాలేదు సార్, వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే మేము దాంతో చేంజ్ చేసుకుంటాం సార్. ఒకవేళ మీరు ఇప్పుడే 14% ఛార్జెస్ కట్టుకున్నారనుకోండి, అప్పుడు 100% కట్టుకోవడం కన్నా ఇప్పుడు 25% రిబేట్ ఉన్నది, ఇప్పుడే మీకు బెనిఫిట్లో ఉంటుంది అని చెప్తున్నాము. అన్ని చెప్పి పంపిస్తున్నాం, పే చేస్తే వాళ్ళ ఇష్టం. కొంచెం లేట్ అయిందంటే వాళ్ళకి నష్టం. ఎల్ఆర్ఎస్లో పేమెంట్ అప్పుడు చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ అంటే ఈజీ. మొబైల్ చేంజ్ కూడా చేస్తున్నాం సార్. సపోజ్ లేకపోతే మొబైల్ చేంజ్ కూడా చేస్తున్నాం. దాన్ని చేయనీకే రాదు, మొబైల్ లేకపోతే ఓటీపీ వస్తేనే మేము చేంజ్ చేయగలుగుతున్నాం. అది లేకపోతే వేస్ట్, వేరే మొబైల్ చేస్తున్నాం. వాళ్ళది మళ్ళీ ఇంకో మొబైల్ ఉంటుంది కదా సార్, తీసుకోవచ్చు, చేయొచ్చు. లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకురావాలి, దాన్ని బట్టి చూడగలుగుతాం. రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ చెల్లించాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిబంధన పెట్టినా చెల్లించేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదు. ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఎలాగూ చెల్లిస్తాం కాబట్టి ఇప్పుడే అదనంగా డబ్బులు ఎందుకు చెల్లించారని అధికారులతో వాదనకు దిగుతున్నారు. మార్చి 31 వరకే గడువు ఉండడంతో అనుమతులు రాని వాళ్లు, అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నవాళ్లు సమయం చాలదని కంగారు పడుతున్నారు. ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించేలా అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు నేరస్తులు, డ్రగ్ పెడ్లర్లు మత్తు పదార్థాలను రవాణా చేస్తూ డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవారు. ఇప్పుడు ఈ మత్తు దందా విద్యా సంస్థలకు విస్తరిస్తోంది. జల్సాలకు అలవాటు పడిన కొందరు విద్యార్థులు ఏజెంట్లుగా మారి మత్తు పదార్థాల విక్రేతలుగా మారుతున్నారు. విహారయాత్రల మాటున వేరే రాష్ట్రాల నుంచి ఖరీదైన గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టడంతో పలువురు విద్యార్థులు పట్టుబడ్డారు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా కళాశాలల విద్యార్థులు మత్తు పదార్థాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తరచూ మత్తు పదార్థాలతో విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఘట్కేసర్లోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థి కర్ణాటకలోని బేదర్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తూ అబ్కారీ అధికారులకు పట్టుబడ్డాడు. డబ్బు కోసమే ఈ పని చేస్తున్నట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఇటీవల మేడ్చల్లో 3 విద్యార్థులు జొమాటో బ్యాగులో 8.6 కిలోల గంజాయి తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు. ఏపీలోని సీలేరు నుంచి 40 కిలోల గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. గతేడాది ఘట్కేసర్లో 2 విద్యార్థుల నుంచి 1.08 కిలోల సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువత ఇతర రాష్ట్రాలకు విహారయాత్రలకెళ్లి తిరిగొచ్చే సమయంలో గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయాల్లో భారీగా కమిషన్ రావడం విద్యార్థులు ఆ దందాలోకి దించేందుకు కారణమవుతోంది. డబ్బుకు ఆశపడి కొందరు కళాశాలల విద్యార్థులు విశాఖ, అరకు తదితర పర్యాటక ప్రాంతాలకు ద్విచక్ర వాహనాల మీద వెళ్లి తిరిగొచ్చేటప్పుడు ఏజెంట్ల ద్వారా కిలోల పరిమాణంలో గంజాయి తీసుకొస్తున్నారు. గతంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో సాగయ్యే గంజాయి బెంగళూరు, ముంబై, గోవా,
తదితర చోట్లకి సింథటిక్ డ్రగ్స్ పెడ్లర్లు ఏజెంట్ల ద్వారా నగరానికి వచ్చేవి. స్థానిక దళారీల ద్వారా ఇవి విద్యార్థుల వరకు చేరేవి. కొంతకాలంగా నిఘా ఎక్కువ కావడం, సరిహద్దుల్లో తనిఖీలు పెంచడంతో డ్రగ్ పెడ్లర్ల రాకపోకలు తగ్గిపోయి కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఈ మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు ద్విచక్ర వాహనాల మీద నేరుగా ఆయా ప్రాంతాలకెళ్లి గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కళాశాలలకు మత్తుదందా విస్తరిస్తుండటంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా సంస్థల దగ్గర మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తేలితే వాటిని హాట్స్పాట్లుగా గుర్తిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ పట్టుబడితే కేవలం కేసుల్లోనే సరిపెట్టకుండా నిందితుల కదలికల మీద నిఘా ఉంచుతున్నారు. మత్తు పదార్థాలు వినియోగించే వారి డేటా సేకరించి సస్పెక్ట్ హిస్టరీ షీట్లు తెరుస్తున్నారు. నిందితులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికెళ్తున్నారో సాంకేతికంగా నిఘా ఉంచుతున్నారు. ఏమాత్రం అనుమానం కలిగినా తనిఖీలు, మూత్ర నమూనాలతో గుట్టు కనిపెడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వారిద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపులా వాదనలు ఇప్పటికే ముగియగా నేడు ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. మెదక్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. వాగులు, వంకలని తేడా లేకుండా కబ్జాలు చేసి అక్రమంగా తవ్వేస్తున్నారు. నదుల్లో మట్టిని తవ్వి కృత్రిమ ఇసుకగా మారుస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. పట్టపగలే ఆ వ్యవహారమంతా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన కృత్రిమ ఇసుకను రాత్రి వేళల్లో హైదరాబాద్కు తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి పరిధిలో హల్దీ వాగు వెంట అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. వాగులోని నీటిని ఉపయోగించి మట్టిని తోడి కృత్రిమ ఇసుకగా మార్చి టిప్పర్లలో తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. కొన్ని రోజులుగా హల్దీ వాగులోని మట్టిని ట్రాక్టర్లలో నింపి వాగులోని నీటి సాయంతో కడుగుతూ కృత్రిమ ఇసుకగా మారుస్తున్నారు. ఆ విధంగా వచ్చిన ఇసుకను రాత్రి వేళల్లో హైదరాబాద్కు తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కిష్టాపూర్ శివారులో ఏకంగా ఫిల్టర్ల నిర్మాణం చేపట్టి పెద్ద ఎత్తున మట్టిని కడిగి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వాగులోని నీటిని తోడేస్తుండడంపై పరివాహక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వాగులోని మట్టి తవ్వేగా ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలతో నీరు భూమిలోకి ఇంకక పంటలకు సాగునీరు అందడం లేదని కన్నీరు పెడుతున్నారు. నీటిని ఎక్కువ మొత్తంలో వినియోగిస్తుండడం వల్ల వాగులో నీరు కూడా తగ్గుముఖం పట్టిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హల్దీవాగు పరివాహక ప్రాంతాల్లో 2 సైడ్ కు ఆ వాగు వర్తిస్తుంది. కాకుంటే కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మన డ్యామ్ నుంచి వాటర్ వాడుకొని ఇసుక ఫిల్టర్లు పెట్టి అక్రమంగా నీటిని వాడుకొని ఆ డ్యామ్ లో లేని రైతులు కాకుండా దుర్వినియోగ పాలు చేస్తారు. కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నీటిని వదలమని అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుల పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి. ఈ డ్యామ్ లో నీళ్ళు ఒకవేళ అయిపోయినాయి అనుకో, ఇటు వరి వండక ఇటు ఏం చేయలేక రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. కాకుండా దయచేసి దీనిపైన అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మనవి. హల్దీ వాగు వెంట కృత్రిమ ఇసుక తయారీ కోసం నీటిని తోడేందుకు కరెంటు మోటార్లను ఉపయోగించి విద్యుత్ చోరీకి పాల్పడుతున్నారు. రైతుల వద్ద నుంచి వ్యవసాయ కనెక్షన్లు తీసుకుని అక్రమార్కులు మట్టి కడిగేందుకు వినియోగించే యంత్రాలకు వాడుతున్నారు. బహిరంగంగా పగటిపోటే ఆ దందా సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై పలు ఫిర్యాదులొచ్చాయని తూప్రాన్ తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. దందాపై చర్యలు చేపట్టి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు. అక్రమంగా మట్టిని ఫిల్టర్ చేసి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉన్నారన్న ఫిర్యాదుల మేరకు మేము గత వారంలో సిబ్బందిని పంపించి ఇసుక ఫిల్టర్లను జేసీబీల ద్వారా తొలగించడం జరిగింది. కానీ ఆ అక్రమ రవాణాదారులు వారి సొంత ట్రాక్టర్లలోని ఫిల్టర్లను ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. మేము దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 2-3 రోజులలో వారిపైన ఖచ్చితమైన శిక్షను తీసుకుంటాము. వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అధికారులు స్పందించి హల్దీ వాగు అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అక్రమ వలసల కట్టడిపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ H-1B వీసాల జారీ ప్రక్రియను కొత్తగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే ఇవాల్టి నుంచి పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది.
అందుకోసం H1B వీసా ప్రోగ్రాంలో మార్పులు చేపట్టారు. తాజా ఆదేశాల ప్రకారం 5 ఏళ్ల కంటే పాత రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. ఓ దరఖాస్తుకు సంబంధించి 2020 మార్చి 22న నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి 22న దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తారు. ఉద్యోగులకు సంబంధించి 5 ఏళ్ల కంటే పాత వీసా రికార్డులను నిన్నటి వరకు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు సూచించారు. H1B వీసా సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్లపై ఈ ప్రభావం పడనుందని ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం పేర్కొంది. త్వరలో వీసాల జారీ కోసం యుఎస్ ఇమిగ్రేషన్ కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. H1B వీసాల జారీని మరింత సమర్థంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించింది.